హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మణికొండలో సీతారాముల టెంపుల్ ఉందండి. ఇక్కడ విశిష్టత ఏంటంటే అన్ని గుళ్ళు ఒక దగ్గరే ఉంటాయి. చూడండి ఎంత బాగుందో, ప్రశాంతంగా ఉంటుంది. ఏ టెంపుల్ ఇలా ఉండదు. బహుశా నేనైతే అన్నీ విజిట్ చేశాను కానీ ఇంత ప్లేస్ ఉండదు. టెంపుల్ అంటే మామూలు టెంపుల్ లెక్కనే ఉంటాయి, కాకపోతే ఇవి చాలా అన్ని గుళ్ళు ఉంటాయని. ఏంటంటే వెంకటేశ్వర స్వామి, తర్వాత శివుడు, తర్వాత ఆంజనేయ టెంపుల్, ఇంకోటి ఏంటంటే అమ్మవారు, నాగదేవత అన్నీ ఉన్నాయండి. లేని టెంపుల్ ఏం లేదు. అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ చూడండి, మేము పోవడంతోనే ఇక్కడ మాకు పాయసం ఇచ్చారు, బెల్లం పాయసం. మీకు తెలుసు ఆల్రెడీ. ఇక ఎందుకంటే మేము మార్నింగ్ మీద దర్శనం చేసుకున్నాము. ఇక్కడ ఇంకా కళ్యాణం ఇంకా స్టార్ట్ కాలేదు, అవుతుంది. కాకపోతే మస్తు అనిపించిందండి మాకు. డెకరేషన్ ఎలా చేసిరంటే సేమ్ ఇంకా మనం ఇక్కడ కార్యక్రమం చూడండి. ఇక్కడ అన్నీ అన్నదానానికి స్టార్టింగ్ మొత్తం ఇక్కడ పెట్టుకున్నారు సామాన్ అంతా. ఇక్కడ ఆల్రెడీ వండుతుండ్రు చూడండి. ఈ చెట్ల కింద చల్లగా ఉంది వాతావరణము, బాగా అనిపించింది మాకు. ఇక్కడికి వచ్చేస్తుంది, ప్రశాంతంగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఒక్కసారి ఇక్కడ మీరు విజిట్ చేయండి, చూడండి, మీకే తెలుస్తుంది. నేను కూడా చెప్పాను కదా మణికొండ అని. మణికొండలో మీకు తెలిసిపోతుంది ఎవరెవరు. మణికొండ అంటే అన్ని టెంపుల్ గుళ్ళు, అన్ని టెంపుల్ గుళ్ళు అంటే అర్థమవుతుంది. చూడండి ఫ్రెండ్స్, నవగ్రహాలు కూడా ఉన్నాయండి. రావు, కేతు, గురు, శని, శుక్రుడు అన్నీ ఉన్నాయండి. ఇదే అండి టెంపుల్, చూడండి. ఈ గుండం చూస్తేనే మీకు తెలిసిపోతుంది ఎక్కడ ఉందంటే వేములవాడ దగ్గర ఉంటుందండి గుండం. సేమ్ అట్లనే శివుని గుండం ఉన్నది కదా అక్కడ, సేమ్ అట్లనే ఉందండి ఇక్కడ కూడా. నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇక చూడండి, చూచుడుతోనే అమ్మని ఈ గుండం అంటే చాలా అనిపించింది, బాగా చూడండి. ఇదే గోశాల. ఇగో ఆవులు మంచిగా ఉన్నాయండి బాగా. గోశాల ఎవరికైనా మీకు గ్రాస్ ఏదైనా ఇవ్వాలంటే ఇవ్వండి. పాపం వీటికి నోరులో ఇవ్వాలి కదా, మనం కాపాడుకోవాలి వీటిని. గోశాల ప్రదక్షిణ సమయం 6 to 2 to 9 అట. చూడండి, టైం కూడా పెట్టారు. నన్ను అడుగుతుంది ఈమె. అన్నదానం వండుతుండ్రు మొత్తం, చూడండి. శివునికి ఇష్టమైన ఆకు ఏదని తెలుసా అండి? బిలపత్రం. చూడండి, నందికి అంచరి ఇట్లా చూస్తాం. చూస్తే మీకు తెలుసా అసలు ఎందుకు చూస్తారు? కామెంట్ చేయండి. కళ్యాణం స్టార్ట్ అయింది చూడండి. ఇక పంతులు కళ్యాణం చదువుతున్నాము. ఇక అందరూ చాలామంది ఇక్కడ ఇక కూర్చొని ఆ కళ్యాణం చూస్తుండ్రు చూడండి. ఆయన ఇక
ఇటు సైడ్ పెళ్లి పిల్లగాని వాళ్ళు ఉన్నారు, ఇటు పెళ్లి పిల్లలు సైడ్ ఉన్నారు. చూడండి బట్టలు మార్చుకుంటా బట్టలు పెడుతుండ్రు, పండ్లు పొలాలు అన్నీ పెట్టేస్తుండ్రు. చూడండి ఇక్కడ అరేంజ్మెంట్ అవుతుంది అన్నదానానికి. అన్నీ ఇక్కడ పెడుతుండ్రు, స్టార్ట్ చేస్తుండ్రు. ఇవన్నీ అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెడుతుండ్రు. అక్కడ కళ్యాణం జరుగుతుంది. అందరూ ఆ కళ్యాణం దగ్గర నిలబడి అవన్నీ వింటుండ్రు. పంతులు మంచి మంచి పద్యాలు చదువుతుండు, మంచి జోగు చేస్తుండు. చూడండి ఫ్రెండ్స్, సేమ్ మ్యారేజ్ మన ఇంట్లో కూడా మ్యారేజ్ ఎట్లా చేస్తామో సేమ్ అలానే చేసారు. ఇక వీళ్ళు తెచ్చేటోళ్ళు తెలుస్తుండ్రు. ఇటు మ్యారేజ్ అయితే అంటే ఇటు భోజనాలు స్టార్ట్ అవుతాయి కదా, సేమ్ అట్లనే చేసారు. అక్కడ మ్యారేజ్ అవుడుతోనే ఇక్కడ స్టార్ట్ చేసారు. మ్యారేజ్ అవుడుతోనే ఇక్కడ డిన్నర్ లంచ్ స్టార్ట్ చేసారు. ఇక్కడ ఏమేమి పెట్టిరంటే బనానా, సాంబారు, బగారా, పాపడ, లడ్డు, తర్వాత ఇక్కడ చూడండి పూరి, మిర్చి బజ్జీ, సాంబారు. ఇక్కడ చూడండి ఐస్ క్రీమ్లు పెట్టారండి. చూడండి ఇక్కడ పెట్టారా? ఇప్పటి వరకు ఇక్కడ పెట్టలే ఐస్ క్రీమ్, ఇక్కడ పెట్టిరండి. లైన్ కట్టి ఒక్కొక్కరు క్యూ మాగా తీసుకుంటుండ్రు. ఎంత బాగా అనిపించిందంటే అంత బాగుంది. అందరూ కూర్చొని ఎట్లా లంచ్ చేస్తుండ్రు చూడండి. మజ్జిగ, పాయసం అన్నీ. మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు కూడా నిన్న ఈ విధంగానే సెలబ్రేషన్ చేసుకున్నారా? కళ్యాణం చూసారా? ఎవరెవరు చూశారు?